శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ వయస్సులో వారికి అదృష్టయోగం పడుతుంది, ఏ సమయంలో వారు కోటీశ్వరులు అవుతారు, ఏ సందర్భంలో వారు ఉన్న ధనాన్ని ఆస్తిని మొత్తం పోగొట్టుకొని బికారులుగా మారడానికి కారణమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పర్టికులర్గా మేషరాశి వారి గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి జాతకులు అంటేనే వారి జీవితంలో స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా సొంత బంధువుల నుంచి అన్నదమ్ముల నుంచి పోటీ ఎదుర్కొంటూ ఒంటరిగానే జీవితంలో ఉన్నత స్థితి సాధించే జాతకులు మేషరాశి మరియు మేషలగ్న జాతకులు. ఈ రాశిలో అందరూ ఒకేలాగా ఉండడానికి కారణం అవదు. ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక. అంటే ఈ మూడు కూడా చాలా వీరోచితమైనవి, రాచరిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి నక్షత్రాలు అయినప్పుడు కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారి జీవిత విధానం, వారు సంపాదించే విధానం ఇవన్నీ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అశ్విని నక్షత్రంలో జన్మించారో వారికి అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులు అవుతుంటారు. అయితే ఈ నక్షత్రం వారు జీవితంలో వారి యొక్క గుర్తింపు కోసం, ఐడెంటిటీ కోసం చాలా పోరాడవలసి ఉంటుంది. అంటే ప్రతి విషయాన్ని చాలా ఉత్తమమైనవి ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఒక వాహనం కొనాలన్నా, ఒక గుర్రం కొనాలన్నా, ఒక భూమి కొనాలన్నా చాలా శ్రేష్టమైనటువంటిని అన్వేషిస్తూ నిరంతరం తిరుగుతూ ఎప్పుడు వారికి నచ్చింది దొరికినప్పుడు మాత్రమే దాన్ని కొనటం. కానీ అలాగే ఉద్యోగం కొరకు కూడా వారికి నచ్చిన ఉద్యోగం వరకు, వారికి మనసుకి తృప్తి కలిగించే ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అన్వేషిస్తూ ఉంటారు. ఈ అన్వేషణలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా వారు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా వారి యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి వారిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలే కారణం అవడం జరుగుతూ ఉంటుంది. మరి స్వభావసిద్ధంగా ఈ అశ్విని నక్షత్ర జాతకులకి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా కేతు మహాదశలో వారి యొక్క జీవితం ప్రారంభమవుతుంది. అంటే ఎవరికన్నా సరే బాల్య దశ కేతు మహాదశ అవుతుంది. ఇది సుమారుగా వారు జన్మించినటువంటి పాదాన్ని బట్టి 1 సంవత్సరం నుంచి 6 నెలల నుంచి మ్యాక్సిమం 7 సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది. ఎవరికి కేతు దశ వచ్చినా సాధారణంగా ఆ దశ పెద్దగా ఎవరికి గ్రోత్ అయితే అవ్వదు. అయితే సన్యాసులకి, ఆధ్యాత్మిక జీవితం కోరుకున్న వారికి, జీవితంలో ఏది సాధించకుండా ఏదో ఒక ఏం కోసం భగవంతుని చేరాలనే ప్రయత్నంలో నిస్వార్థంగా డిటాచ్మెంట్తో ఆలోచిస్తున్న వారికి కేతువు సహకరిస్తాడు. అయితే ఒక శూన్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు వీరికి కేతు దశతో ప్రారంభం అవడం వల్ల కొంతవరకు బాగున్నప్పుడు కూడా వీరి యొక్క 2వ దశ అంటే ఇంచుమించుగా ఎల్కేజీలో ఉన్నామండి, 1వ క్లాస్లో ఉన్నామండి, చేరిన దగ్గర నుంచి 20 సంవత్సరాల పాటు ఉండే శుక్రమహాదశ. ఈ అశ్విని నక్షత్ర జాతకులకి శుక్రమహాదశ చాలా వరకు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి అటు ధనాధిపతిగా, సప్తమాధిపతిగా చిన్న వయసులోనే అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంది. అయితే అప్పుడు ఈ అబ్బాయికి శుక్రమహాదశ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు కూడా మంచి పొజిషన్ అది ఉండడం వల్ల ఈ అబ్బాయికి ఈ శుక్రమహాదశలోనే అంటే 24-20 సంవత్సరాలు వచ్చే లోపలనే మంచి వాహన యోగం. అంటే పూర్వకాలం అయితే ఇదే వయసులో వివాహం జరుగుతుండేది.
కొంతమందికి ఇంచుమించుగా 24, 26 మధ్యలో కూడా వివాహం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు తొందరగానే సెట్ అయిపోయి కొద్దిగా మంచి ఉన్నత స్థాయి ఈ ఐఐటి లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాను వేరే విధంగానూ సెటిల్ అవ్వడం వల్ల కొంతమందికి 26 సంవత్సరం కల్లా వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. అయితే మరికొంతమందికి వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు బాగా లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల చిన్న చిన్న బలహీనతలకి వాటికి లోనవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా 15, 16, 17, 18 సంవత్సరాలు ఈ జాతకులు నడిచేటప్పుడు అప్పుడు ఇంచుమించుగా వారికి జరుగుతున్నటువంటి అంతర్దశల్లో ఈ రాహువో శనో కుజుడు నాటం వల్ల కొంతమందికి చదువులో ఇబ్బంది పడటం, చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి లోనవడం వల్ల ఇంచుమించుగా 25, 27 సంవత్సరాల నాటికి వాళ్ళు పూర్తిగా సెటిల్ అవ్వకుండా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వీళ్ళు రవి మహాదశ రాగానే 3వ దశ రవి మహాదశ అంటే ఇంచుమించుగా మనకి 21వ సంవత్సరం నుంచి 27వ సంవత్సరం మధ్యలో వచ్చే రవి మహాదశ ఈ జాతకుల్ని ఎక్కువగా కొంతమంది రాజకీయాల వైపు, కొంతమంది రియల్ ఎస్టేట్ వైపు, కొంతమంది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ఈ కార్లు బస్సులు ట్రాన్స్పోర్ట్ రంగం వైపు చాలామంది ఏంటంటే ఈ మోటార్ సైకిల్ స్పీడ్గా నడిపే మోటార్ సైకిల్ రేసులు, ఈ కార్ రేసులు, అలాగే మోటార్ సంబంధించినటువంటి టెక్నాలజీ నేర్చుకోవడం, ఈ కార్ రిపేరింగ్, కారుకి సంబంధించినటువంటి అన్ని విషయాలు తెలుసుకోవడం, ఈ కార్ రేసుల్లో పాల్గొనడం, చాలా అడ్వాన్స్గా ఇంచుమించుగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది. ఇంచుమించుగా వీళ్ళకి 27వ సంవత్సరం నుంచి 33వ సంవత్సరం మధ్యలోనే చాలా వరకు జీవితంలో సెటిల్ అవ్వడం, అదే టైంలో రాజకీయ రంగ ప్రవేశం కానీ చేయడం, ఎక్కువ కంఫర్ట్గా జీవిస్తారు. అది అంటే ఇంచుమించుగా మనకి 34వ సంవత్సరం 33వ సంవత్సరం నుంచి ఓ 10 సంవత్సరాలు వచ్చే చంద్రమహాదశ వీళ్ళ జీవితంలో బాగా స్థిరపడేస్తున్నమాట. అంటే ఇంచుమించుగా 44, 40 సంవత్సరాలు, 35 నుంచి 45 అనుకుందాం. ఈ మధ్యకాలంలో మంచి గృహాలు, వాహనాలు ఇవన్నీ కూడా 4వ దశ చంద్రమహాదశ అవడం. మరి జీవితంలో వీళ్ళు మిగతా గ్రహాలు సహకరిస్తే అటు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి అదే రాశిలో ఉన్నటువంటి గురువు ఉచ్చ ఇవన్నీ కూడా జాతకుడిని హయ్యెస్ట్ కంఫర్టబుల్ జీవితాన్ని ఇచ్చి బాగా వరకు మరి ఇంచుమించుగా ఈ జాతకుడికి 43 నుంచి 53 సంవత్సరాల మధ్యలో జీవితం అటు ఇటుగా స్థిరపడిపోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఫాదర్గా కాబట్టి మొత్తం మీద మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకులు చాలా తొందరగా జీవితంలో సెటిల్ అవ్వడం జరుగుతుంది. స్వస్తి. మనకి మేషరాశిలో భరణి నక్షత్రంలో జన్మించిన వారికి వారి జీవితం శుక్ర మహాదశతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి సుమారుగా శుక్ర మహాదశ 1 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల వరకు ఉండొచ్చు. ఏదైనా ప్రతి ఒక్కరికి ప్రథమ దశ బాల్య దశ అవుతుంది. అంటే ఫస్ట్ దశ దాని మీద కేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకని భరణి నక్షత్ర జాతకంలో జన్మించిన వారు జీవితంలో చాలా లేట్ సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వారికి 1వ పాదంలో జన్మిస్తే సుమారు 18-20 సంవత్సరాలు, 3వ పాదంలో ఇలాగా 10 నుంచి 18-20 మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ శుక్ర దశ అంతా కూడా వీళ్ళ జీవితంలో ఏదో ఆటపాటలతోనో ఎంటర్టైన్మెంట్తోనో చాలా హాయిగా ఆనందంగా గడిచిపోతూ ఉంటుంది. దానివల్ల వీరు ప్రథమ భాగం సెటిల్ అవ్వలేకపోతుంటారు. దాని తర్వాత వచ్చే రవి మహాదశ అంటే ఇంచుమించుగా అది 20వ సంవత్సరంలో కొందరికి, అటు ఇటుగా 10వ సంవత్సరం కూడా రావచ్చు. ఏదైనా 2వ దశ వీళ్ళకి జ్ఞానోదయం అవుతుందన్నమాట. ఈ రవి మహాదశలో వీళ్ళు కొంతవరకు అప్పటిదాకా ఉన్నటువంటి యాటిట్యూడ్ని మార్చుకొని కొంతవరకు ఈ విద్యలో రాణించగలిగే అవకాశం ఉంది. అందుకనే వీళ్ళు సాధారణంగా విద్య కంప్లీట్ అవ్వడం లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మధ్యలో గ్యాప్ ఇవ్వడం, వేరే సబ్జెక్టులో మారడం, ఇవన్నీ విద్య పూర్తయిపోతులకి 23-24 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు వచ్చినటువంటి చంద్రమహాదశ కంపల్సరీగా వీళ్ళని విదేశం వైపు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటే సొంత ప్రాంతంలో వీళ్ళకి పెద్దగా అభివృద్ధి రాదు. ఎవరైతే భరణి నక్షత్రంలో ఉన్నారో వాళ్ళు బాగా విదేశం, ఇతర కంట్రీ, ఇతర దేశం వెళ్ళి ఇంచుమించుగా 26వ సంవత్సరం దగ్గర నుంచి 26 నుంచి 36 సంవత్సరాల లోపు, అంటే 35-37 సంవత్సరాల లోపు
100% జీవితంలో బాగా సంపాదించగలుగుతూ ఉంటారు. దాని తర్వాత ఏంటంటే ఇదే టైంలో వారికి వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే విదేశంలో ఉండగానో దూర ప్రాంతంలో ఉండగానే వివాహం జరుగుతుంది. అదే ఇంచుమించుగా మనకి ఈ 36వ సంవత్సరం నాటికే వీళ్ళు చాలా వరకు స్థిరపడి 36 తర్వాత వచ్చే కుజ మహాదశ వీళ్ళు అప్పటిదాకా ఉద్యోగం చేసి దాన్ని డైవర్ట్ అయి ఏ రియల్ ఎస్టేటో ఏ రాజకీయాల్లోకి ప్రవేశించి చాలా ఉన్నత స్థాయికి వెళ్ళడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా 45 ఇయర్స్ లోపలనే వారి యొక్క అభివృద్ధి కారణం అవుతుంటుంది. ఇదే కొంతమందికి వారి జీవితంలో గ్రహాలు కలిసి రాకపోతే ఇంచుమించుగా 35-37 సంవత్సరాలు వచ్చేదాకా కూడా జీవితంలో ఏ సెటిల్మెంటు లేకుండా ఊరిగా కాలక్షేపం చేస్తూ ఏ రాజకీయ నాయకుడి వెనకాలో ఏ రియల్ ఎస్టేట్ నాయకుడి వెనకాలో తిరుగుతూ ఎటువంటి సంపాదన లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో జీవించడం జరుగుతూ ఉంటుంది. ఇది భరణి నక్షత్ర జాతకుల యొక్క మేషరాశి వారికి ఉన్నటువంటి స్థితి. ఇక మనకి కృత్తికా నక్షత్రం అనేది చాలా నెంబర్ 1. వీళ్ళు చాలా తొందరగానే జీవితంలో సెటిల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి బాల్య దశ చాలా తక్కువ ఉంటుంది. అంటే 1వ పాదంలో జన్మిస్తారు కాబట్టి 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. ఇదంతా బాల్యం నడుస్తుంది చాలా హ్యాపీగా. దాని తర్వాత వచ్చే చంద్రమాదశ అంటే 15వ సంవత్సరం లోపులోనే వీళ్ళు చాలా మంచి ప్రగతి సాధిస్తారు. 15 నుంచి దాని తర్వాత వచ్చినటువంటి 22వ సంవత్సరం కుజ మహాదశ అంటే 99% 22వ సంవత్సరం పూర్తవగానే వీళ్ళ జీవితంలో బాగా స్థిరపడడం, బాగా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు ఏ రాజకీయ రంగంలోనో పారిశ్రామిక రంగంలోనో ఉంటే వారి ద్వారా వారి సలహాతో అదే రంగంలో ప్రవేశించి తొందరగానే ఒక సీఈఓగానో ఒక డైరెక్టర్గానో ఒక పెద్ద యజమానిగానో రాజకీయంగా ఒక ఎమ్మెల్యే అంటే ఇంచుమించుగా వాళ్ళు ఏజ్ వచ్చితే తొందరగానే రాజకీయ రంగ ప్రవేశం జరుగుతూ ఉంటుంది. అంటే మేషరాశిలో అతి తొందరగా 26వ సంవత్సరం తర్వాత 33 సంవత్సరాల మధ్యలో బ్రహ్మాండమైన సెటిల్మెంటు, అప్పటికే ఇల్లు కట్టేసుకోవడం, అప్పటికే పెళ్ళి, అప్పటికే పిల్లలు, ఇవన్నీ కూడా చాలా తొందరగా సెటిల్ అయ్యేవాళ్ళు కృత్తికా నక్షత్ర జాతకులు మన మేషరాశిలో